నమస్కారం కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే గాయత్రి. మేడం, ప్రతి సంవత్సరం చంద్రగ్రహణం వస్తూనే ఉంటుంది. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం, అది కూడా 100 years తర్వాత వచ్చిన చంద్రగ్రహణం అంటున్నారు. ప్లస్ ఈసారి పౌర్ణమి కూడా వస్తుంది. 2 చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి. చాలా పవర్ఫుల్ డే అంటారు, చాలా ఎనర్జీస్ ఉంటాయి అని అంటారు కదా. మళ్ళీ మేనిఫెస్టేషన్ వేలో ఈ చంద్రగ్రహణం రోజు ఏం చేసుకుంటే తొందరగా మేనిఫెస్టేషన్ అవుతుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. గాయత్రి, మీరు అన్నట్టు చంద్రగ్రహణము ప్లస్ మూన్ ఎనర్జీ, అంటే ఫుల్ మూన్ ఎనర్జీ ఉన్న రోజు బ్లడ్ మూన్ అంటారు. అయితే ఈ రోజు మనం చేయాల్సిన మెయిన్ ఏంటి అంటే రిలీజ్. అంటే మనలోని లో ఎనర్జీస్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా ఎనర్జీని మనము ఫస్ట్ ఉన్న ఎనర్జీ, అంటే మనకు అనవసరమైన ఎనర్జీని రిలీజ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. సో రిలీజ్ ఎనర్జీ అనేటప్పటికీ రిలీజ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఆ రోజు గాయత్రి మీరు ఇంట్లో ఉన్న అంటే ఎనర్జీని క్లెన్స్ చేసుకోవచ్చు, క్లీనింగ్ చేసే టైం అది. అయితే గాయత్రి, మీరు అబ్జర్వ్ చేయండి, March 2 నుంచి మీ ఇంట్లో కానీ లేదా ఎక్కడున్నా, మీరు హాస్టల్లో ఉన్నా లేదా మీరు ట్రావెల్ చేస్తున్నా, ఎక్కడైనా ఆ ఎనర్జీ ప్రభావంతో, అంటే ఈ ఎనర్జీస్ అంటున్నాను కాబట్టి మార్చ్ 2న మీరు మీ ఎనర్జీ కొంచెము చాలా లో అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా టెన్షన్స్ లేదా కొంచెము కోపం లేదా ఎవరితోనన్నా ఆర్గ్యుమెంట్కి వెళ్ళడం, అందరికీ ఇలానే ఉంటుందంటారా? ఆల్మోస్ట్ ఇలాంటి ఒక లో ఎనర్జీస్ బాగా పనిచేసే టైం. సో ఇది ఈ వీడియో చూసే వాళ్ళకి మాత్రం అదృష్టం అనుకోవాలి. ఎందుకు అంటే ఈ ఎనర్జీ ఉంది కదా అని మనం కూడా వెళ్ళి ఫైట్ చేయకూడదు. ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీతో ఎప్పుడు ఎవరు ఫైట్ చేయకూడదు, ఎందుకంటే అది తన పని చేస్తుంది. హవెవర్ నీకేం కావాలి అనే మీద నీకు క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు వీటి నుంచి దూరం ఉండడానికి చూడాలి. అంటే ఆల్మోస్ట్ ఆ డే 2 March నుంచి 3rd వరకు, అంటే ఆ రోజు చంద్రగ్రహణము ప్లస్ ఫుల్ మూన్ ఎనర్జీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఏ పని ఏది చెయ్యకుండా మీరు ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ ఒక 4 o'clock, అంటే ఇది చంద్రగ్రహణం టైము మీకు అరౌండ్ 3 o'clock ఈవినింగ్ నుంచి నడుస్తుంది, ప్లస్ అరౌండ్ 7 o'clock ఇన్ ద ఈవినింగ్. కాబట్టి ఆల్మోస్ట్ ఆ టైంలో బయటికి వెళ్లకుండా చూడండి, ఇంట్లో ఉన్నట్టే చూడండి. లేదా మీ ఎనర్జీని మీరు ఉట్టిగా వృధా చేయకండి, వేస్ట్ చేసుకోకుండా ఉండరు. మళ్ళీ ఆ రోజు అంటే చాలా ఎనర్జీ ఉంటుంది. ఏదైనా మంత్రం కానివ్వండి, ఏదైనా చాంటింగ్ కానివ్వండి, ఏదైనా కోరిక కానివ్వండి, ఇలాంటివి చేస్తే ఆ ఎనర్జీ అప్లై అయ్యి తొందరగా నెరవేరుతుంది అని విన్నాను. నిజమే అంటారా? అది మనము చంద్రగ్రహణం అయిన తర్వాత చేయాల్సింది. సో ఈ నెక్స్ట్ డేనా? నెక్స్ట్ డే. సో ఈ టైంలో మీరు చాలా కామ్గా ఉండడానికి చూడండి. మేనిఫెస్ట్ చేయడానికి కాదు, మేనిఫెస్ట్ కన్నా ముందు మన కామ్నెస్ అనేది ఇంపార్టెంట్ కదా. సో రిలీజ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అంటే మీరేం చేయండి అంటే పేపర్ తీసుకొని, అంటే ఈ చంద్రగ్రహణం టైంలో కాకుండా చంద్రగ్రహణం టైంలో, అంటే ఆ ఎనర్జీ టైంలో మాత్రం మీరు చాలా కామ్గా కూల్గా ఉన్న దగ్గరే ఉండండి. అంటే డోంట్ డూ ఎనీ యాక్షన్. ఎంత కామ్గా ఉండాలి అంటే అంత కామ్గా ఉండేసి మీరు ఆల్మోస్ట్ గ్రహణం టైంలో మన ఇండియాలో ఎక్కువగా మనం ఏమీ చెయ్యము. అదే గర్భవతి స్త్రీలు అయితే అట్లీస్ట్ వాటర్ కూడా అంటే తాగకూడదు అంటారు, ఎక్కడ మనము స్క్రాచ్ చేయకూడదు అంటారు. అంటే ఎక్కడ మనము ఏదైనా చేస్తే అది మన బిడ్డకు కూడా వర్తిస్తుంది అంటారు. కాబట్టి చాలా పవర్ఫుల్ గా ఉంటారు కదా. అదే విధంగా ఆల్మోస్ట్ మనం కూడా అదే విధంగా మీరు కామ్నెస్ ని ఎంచుకోండి ఆ రోజు. ఎనర్జీతో డోంట్ ప్లే విత్ ద ఎనర్జీ ఆ రోజు. సో జస్ట్ కామ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ తర్వాత అంటే చంద్రగ్రహణం అయిన తర్వాత ఆ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. సో 7 o'clock తర్వాత మీరు కుదిరితే స్నానం చేయండి, హెడ్ బాత్ చేయండి. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంటిని కూడా శుభ్రం చేసేయాలి. మరి ఏం తిన్నా అది ఫ్రెష్గా తినాలి ఆ రోజు.
అంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే చంద్రగ్రహణం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆ టైంలో ఉంటుంది కాబట్టి మీరు క్లెన్స్ చేయాలి మీ పరిసరాల్ని కూడా. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే మీరు ఈ యూనిట్ ఆఫ్ ఎర్త్లో ఉన్నందుకు ఈ ప్లానెట్ ఎర్త్తో సంబంధం ఉన్న వాటిని మీరు శుభ్రం పరచడం ఇంపార్టెంట్. సో అది చేయడము. ఆ తర్వాత మీరు మీకు రిలీజ్ చేయాలి అనుకున్నది అంటే మీకు ఒక కామ్నెస్ని పెట్టమన్నాను, ఆ కామ్నెస్ కన్నా ముందు ఎన్నో విషయాలు మీలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కదా. అంటే ఇలా నాకు డబ్బు అవసరం ఉంది కానీ రావటం లేదు, జాబ్ కానివ్వండి, బిజినెస్ జాబ్లో ఇలా నాకు ప్రమోషన్ రావటం లేదు, ఏదో ఒకటి అంటే మిమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని వరీలో తీసుకెళ్తుంది చూడండి. అలాంటి విషయాల్ని మీరు రాయండి. మీరు రాసిన తర్వాత జస్ట్ ఆ రాసిన ఆ పేపర్ని మీరు ఆ రోజు కాల్ చేయండి. గ్రహణం రోజు చేయమంటారా? గ్రహణం రోజు అంటే హోలిక డే కూడా కాబట్టి మీరు లేదు నేను రాశాను ఇది మా కాలనీలో హోలిక దహనం అవుతుంది అంటే మీరు అక్కడ వేయగలిగితే అక్కడ వేసేయండి. అంటే అక్కడ ఆస్కారం ఉంది నేను ఆ ఫైర్లో వేయగలుగుతాను అంటే అక్కడ వేసేయండి. లేదు అవ్వదు అంటే ఇంట్లోనే మీరు ఒక క్యాండిల్ పెట్టేసి దీన్ని మీరు బర్న్ చేసేసేయండి. బర్న్ చేసేసి ఆ యాష్ని మీరు పెరట్లోని మొక్కలోనన్నా లేకపోతే జస్ట్ ఫ్లో ఇట్ ఆఫ్ వాటర్లోనన్నా ఫ్లో చేసేయండి. సో ఇది చేసిన తర్వాత మీకు ఒక లైట్నెస్ అనేది ఏర్పడుతుంది. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. లైట్నెస్ అంటే చాలా లైట్గా ఫీల్ అవుతారు. మీరు మీ ఎనర్జీని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసారు. మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా సో ఐ రిలీజ్ ఆల్ దట్ ఇమోషన్స్ విచ్ ఇస్ నో లాంగర్ సర్వింగ్ మీ. అంటే నాతో సంబంధం లేని ఎనర్జీని నేను ఈరోజు వదిలేస్తున్నాను. ఇలా చేస్తూ గాయత్రి ఏదన్నా ఒక బ్యాడ్ హ్యాబిట్ మీరు అనుకుంటున్నారు ఏదో ఒకటి అడిక్షన్ ఉంది నేను చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ రోజు అది త్యజించడానికి అంటే ట్రై టు సాక్రిఫైస్ దట్ బ్యాడ్ హ్యాబిట్. ఓకే, ఎక్కువగా మొబైల్ చూస్తుంటాను, గేమ్స్ ఆడుతూ ఉంటాను, లేదా ఎక్కువగా నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నాను. సో అడిక్షన్స్ కొన్ని ఉన్నాయి కదా, ఆ చిన్న అడిక్షన్స్ అన్నా పెద్ద అడిక్షన్స్ అన్నా ఆ రోజు నేను ఈ రోజు నుంచి ఇది చెయ్యను అని ఒక సంకల్పాన్ని తీసుకురండి. సో ఇలా ఈ ఎనర్జీని మీరు ఆ రోజు రిలీజ్ చెయ్యగలిగితే మీకు ఆ మూన్ ఎనర్జీ అనేది తోడ్పడుతుంది. మీకు సపోర్ట్గా ఈ ఎనర్జీ మీకు తెలియకుండానే మీలోని ఆ నెగటివిటీని తీసివేస్తుంది. మీరు ఎడిక్షన్ అన్నారు కదా, ఫోన్ చూడడం కూడా ఒక ఎడిక్షన్. అబ్సల్యూట్లీ. మీరు అంటే ఏ దానికోసం యూస్ చేస్తున్నారు? ఇప్పుడు ఫోన్ ద్వారానే అన్ని పనులు నడుస్తూ ఉంటాయి కాబట్టి అలా కూడా వాడచ్చు. అయినా కూడా మీరు నేను అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ స్లీప్ 1 hour మీరు లేచిన తర్వాత కూడా ఫోన్ చూడకండి. ఫోన్ చూడకుండా ఉన్నా అది కూడా ఒక రకమైన డిసిప్లిన్ అవుతుంది. సో అలా కూడా చేసి చూడండి. సో బేసిక్గా ఆ రోజు గ్రహణం రోజు ప్లస్ ఫుల్ మూన్ ఎనర్జీ రోజు మీరు మీ బ్యాడ్ ఇమోషన్స్ని రిలీజ్ చేయాలి. బ్యాడ్ హ్యాబిట్స్ని రిలీజ్ చేయడానికి పక్కాగా మంచి రోజు కాబట్టి దీనిని మీరు టెక్నిక్గా వాడండి. ఈ రిచువల్ని చేసి చూడండి. ఆ తర్వాత మీరు బర్న్ చేసిన తర్వాత మీరు జస్ట్ హొప్పనొప్పనో చెప్పండి, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు ఆ రోజు జస్ట్ లై డౌన్ అండ్ హ్యావ్ అ గుడ్ స్లీప్. సో గ్రహణం రోజు 7 PM తర్వాత చేసుకోమంటారా మేడం ఇవన్నీ కూడా? ఎస్ గాయత్రి. బ్యాడ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఎస్. సో మీకు ఈ రోజు చేయాల్సిన మెయిన్ రిచువల్ ఏంటి అంటే రిలీజ్ ఎక్సర్సైజ్. కాబట్టి ఆ రిలీజ్ ఎక్సర్సైజ్ని చేయండి. మీకు అన్నట్టు ఆ పేపరు ప్లస్ మీ ఏ పెన్తోనన్నా రాయొచ్చు, ఇదే పెన్తో రాయాలి అని లేదు. ఆ పేపర్లో రాసి మీరు అనుకున్నది రాసేసి మీరు బర్న్ చేసేసేయండి. ఐ రిలీజ్ ఆల్ ది ఎనర్జీ దట్ నో లాంగర్ సర్వ్స్ మీ అని చెప్పేసి మీరు దాన్ని కాల్చండి. తప్పకుండా మేడం, గ్రహణం రోజు ఎలాంటి పరిణామాలు చేస్తే మనకు అనుకూలంగా ఆ గ్రహణమే మారే అవకాశం ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి.